ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఆ సీతారాముల వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే నా ఫ్యామిలీతో కలిపి భద్రాచలం అయితే వెళ్ళాము. రాజమండ్రి నుంచి రంపచోడవరం వెళ్ళాము. రంపచోడవరంలో ఒక 2 days అయితే ఉన్నాము. అక్కడ వాటర్ ఫాల్స్ ఇంకా అలాంటి లొకేషన్స్ ఏమన్నా ఉంటే చూడాల్సినవి అన్నీ చూసి ఆ తర్వాత రంపచోడవరం నుంచి భద్రాచలం బస్సులో అయితే వచ్చానండి. కంప్లీట్గా అంతా కూడా ఘాటీ రోడ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 4.5 hours అయితే పట్టింది రంపచోడవరం నుంచి భద్రాచలం రీచ్ అవ్వడానికి. అండ్ బస్ స్టాండ్ నుంచి మేమైతే ఒక ఆటో క్యాచ్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాము. దారంతా కూడా ప్రతి గోడ మీద కూడా రామాయణంలోని ప్రతి ఘట్టాన్ని చాలా క్లియర్గా బొమ్మల రూపంలో చిత్రించి ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో వితిన్ 10 minutesలో మేమైతే ఇక్కడికి టెంపుల్కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదండి, ఆ వెనకన టెంపుల్ ఉంటుంది. మనం ఏంటంటే స్టెప్స్ కిందన మనకి ఫోన్స్ అవన్నీ పెట్టుకునే ప్లేస్ ఉంటుందన్నమాట. సో పైకి ఒక్క ఫోన్ కానీ కెమెరాని కానీ అలో చేయరనమాట. కిందన మనం ఫోన్ స్టోరేజ్లో ఫోన్స్ పెట్టేసి పైన మెట్ల దారి ఉంటుంది. మెట్లు ఎక్కి మనమైతే టెంపుల్కి వెళ్ళి రాములవారి దర్శనం చేసుకోవాలి. యాక్చువల్గా మేము వెళ్ళి అయితే 2 months అవుతుందండి. బట్ నాకు అప్పటి నుంచి వీడియో పోస్ట్ చేయడం అయితే అవ్వలేదు. సో ఈరోజైతే శ్రీరామనవమి సందర్భంగా నాకు గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి ఈరోజైతే పోస్ట్ చేశాను. కంప్లీట్గా టెంపుల్ దగ్గరున్న ఆవరణలో అంటే ఆ ప్రాంగణంలో ఉన్న ఆ ప్రదేశాన్ని అంతా చూపించడానికైతే నాకు పాసిబుల్ కాలేదు. ఎందుకంటే ఒక్క కెమెరా కూడా నాకు పైకి అలౌ చేయలేదన్నమాట. సో అందుకని నేనైతే మీకు అక్కడ ప్లేస్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు వర్డ్స్లో నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తాను. సో కిందనైతే మేము ఆ ఫోన్స్ పెట్టేసుకొని పైకి వెళ్ళిన తర్వాత మనకి చాలా పెద్ద క్యూ లైన్స్ ఉంటాయి అండ్ అలాగే మెట్లు ఉంటాయి అన్నమాట. సో చాలా దూరం నడవాల్సి వస్తుంది. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఆ రోజు కొంచెం జనం ఎక్కువగా ఉన్నారు అండ్ మేము వెళ్ళే టైంకి స్వామివారి కళ్యాణం కూడా జరుగుతూ ఉందన్నమాట. సో అందుకని మేము ఏం చేసామంటే టికెట్ తీసుకొని దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. ఉచిత దర్శనానికి అయితే మాకు టైం పట్టేస్తుంది అన్నారు. అండ్ దట్టు మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 11:30 అయింది. సో మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేస్తే దర్శనానికి మళ్ళీ ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి. సో లేట్ అయిపోతుంది కదా అని చెప్పి మేమైతే డైరెక్ట్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోయాము. అండ్ ఆ తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ అవన్నీ కనిపిస్తాయి. మనకి కళ్యాణం లడ్డు కూడా అమ్ముతారనమాట. సో మనకి 100 rupees పెడితే వస్తుంది. నార్మల్ లడ్డు అయితే 25 rupees. దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత మేమైతే ఇక్కడ ప్రసాదం లడ్డూలు అవి తీసుకొని అక్కడే కాసేపు కూర్చొని స్వామివారిని ధ్యానించుకున్నాము. ఈ ప్రసాదం కౌంటర్లు కూడా చాలా చోట్ల ఒక 2 places ఉన్నాయన్నమాట. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. లైన్స్ అవి కూడా ఎక్కువే ఉన్నాయి కాబట్టి మనకి త్వరగానే అయిపోతుంది. అండ్ ఆ తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత అయితే మనకి ఇక్కడ బయట రోడ్ సైడ్ అంతా కూడా మనకి రకరకాల షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనకి టాయ్స్కి కానీ లేకపోతే బొమ్మలు కొనుక్కోవడానికి అండ్ బ్యాంగిల్స్, మనం భద్రాచలం వచ్చాము అంటే కంపల్సరీ గాజులు అయితే కొనుక్కుంటారు కదా పెళ్ళైన ఆడవాళ్ళందరూ. సో అమ్మాయిలందరికీ ఖచ్చితంగా గాజులు అయితే కొనుక్కోవాలి. నేను కూడా బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే కొండపల్లి బొమ్మలు, చెక్క బొమ్మలు అవన్నీ కూడా అమ్ముతున్నారు. సో చూశాను, నాకైతే కొంచెం ప్రైస్ బాగా ఎక్కువగా చెప్తున్నారు అనిపించింది. అందుకనైతే నేను ఏమీ కొనలేదు, జస్ట్ క్యాజువల్గా చూసి వచ్చేసాను అనమాట. అండ్ హార్స్ రైడింగ్ అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ ఆ తర్వాత అయితే మేము అన్నప్రసాదం తీసుకుందామని చెప్పి అనుకున్నాము. సో అక్కడికి అన్నప్రసాదం స్టాల్కి అయితే వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే చాలా పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయన్నమాట. చాలా చాలా పెద్దవి ఉన్నాయి. ఆల్మోస్ట్ టోకెన్స్ ఉన్న వాళ్ళకే అలౌ చేస్తామన్నారు. టోకెన్స్ లేని వాళ్ళకి ఏంటంటే మనం ఆఫ్టర్ 2 o'clock నుంచి అయితే స్టార్ట్ అవుతుందంట. సో 2 గంటల వరకు మేము అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళు భోజనం పెడతాము అని అన్నారు. బట్ అప్పటికి టైం అయితే 1 o'clock అయింది. సో 1 hour అక్కడ వెయిట్ చేయడం అయితే చాలా కష్టం అనిపించింది అనమాట. సో అందుకని మేము ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకా వచ్చేసామన్నమాట. సో ఇక్కడ టెంపుల్ ఉంది చూసారా, ఈ బ్యాక్ సైడ్ టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి నేను ఇప్పుడు చెప్పాను కదా అన్నప్రసాదం శాలకి అక్కడికి వెళ్తున్నాను అనమాట. అదిగోండి మీకు ఆ క్రాస్లో కనిపిస్తుంది కదా, అదే బిల్డింగ్. నాకు చాలా టెంపుల్స్లో అయితే అంటే ఇంతకుముందు నేను చిన్న తిరుపతి కావచ్చు, అన్నవరం కావచ్చు, లేకపోతే సింహాచలం కావచ్చు, ఇలా చాలా దేవస్థానాలకి అయితే వెళ్ళాను. నాకు అన్నప్రసాదం చాలా ఈజీగా దొరికింది. బట్ ఇక్కడ భద్రాచలంలో అయితే చాలా కష్టంగా అనిపించింది అనమాట ప్రాసెస్. టోకెన్స్ ఏమో 10:30 వరకే ఇస్తారంట. సో ఆ టైం లోపల వెళ్ళిన వాళ్ళకి టోకెన్స్ ఉంటే భోజనం చేసి రావచ్చు, లేదు అంటే మళ్ళీ 2 o'clock వరకు వెయిట్ చేసి ఆ తర్వాత భోజనం ఉంటే పెడతారట, లేకపోతే అది కూడా లేదంట. సో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో యాక్చువల్గా ఏంటంటే టెంపుల్కి వచ్చిన తర్వాత స్వామివారి ప్రసాదం తీసుకొని వెళ్తే అదొక సెంటిమెంట్గా ఫీల్ అవుతాం
కదా, సో అందుకని చెప్పి నేనైతే కాసేపు చూశాను. నాకైతే అక్కడ కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అండ్ ఇంకా టెంపుల్ డెవలప్మెంట్ విషయానికి వస్తే కనుక ఓకేగా చెప్పాలి, అంత సూపర్ డూపర్గా అనిపించలేదు. అండ్ కొంచెం లేడీస్కి అదైతే టాయిలెట్స్ కానీ వాటికి కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అండ్ తర్వాత మేము ఇంకా అన్నప్రసాదం కోసం వెయిట్ చేయకుండా ఇంక మేము బయటకు వచ్చేసాము. సో ఇక్కడ దారంతా టాయ్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి భవిష్ కోసం అయితే ఈ టాయ్ తీసుకున్నాం అనమాట. లేజర్ టాయ్ కావాలి అని అడిగాడు, సో ఈ టాయ్ తీసుకున్నాము. మేము టెంపుల్లో ఉచిత దర్శనానికి వెళ్లకుండా టికెట్ తీసుకొని రావడం వల్ల మాకు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 2 hours టైం అయితే సేవ్ అయింది. ఆల్మోస్ట్ 11 o'clockకి మేము భద్రాచలం వెళ్తే మాకు 3 o'clock కల్లా మొత్తం దర్శనం అన్నీ అయిపోయినాయి. ఇంకా అక్కడ అన్నప్రసాదం లేదు కదా అని చెప్పి దగ్గరలో ఏదో హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళి మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. సో యాక్చువల్గా ఆనియన్ తినకూడదని అయితే అనుకున్నాను కానీ బట్ మనం బయట హోటల్స్లో తింటున్నప్పుడు మనకి తప్పదు కదా, ఏదో ఒకటి తినాల్సిందే. సో అందుకని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను. పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండ్ బటర్ నాన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. వరస్ట్గా ఉందన్నమాట. అక్కడ భద్రాచలం మొత్తానికి ఇదే ఫేమస్ రెస్టారెంట్ అంట. సో అక్కడికే వెళ్ళాం బాగా ఎంక్వైరీ చేసుకొని. వరస్ట్ అంటే వరస్ట్ అసలు. నేనైతే కనీసం కర్రీలో అసలు టచ్ కూడా చేయలేదు. ఆల్మోస్ట్ అంతా కూడా వదిలేశాను. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అస్సలు ఫుడ్ పడేయమండి. ఎంత కష్టమైనా సరే తింటాము, లేదంటే కనుక ప్యాక్ చేయించుకొని ఎవరికైనా ఇస్తాము, అంతే తప్ప ఫుడ్ ఎప్పుడు పడేయము. అలాంటిది ఫస్ట్ టైం ఫుడ్ వదిలేసామన్నమాట. చాలా బాధ అనిపించింది. అండ్ ఆ తర్వాత అయితే మేము అక్కడి నుంచి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. అప్పటికి 3 అయింది. చాలా నీరసం వచ్చేసింది అనమాట. అండ్ ఇంకా బస్సులో అయితే ఎక్కేసి కూర్చున్నాము. రిజర్వేషన్ ఉందన్నమాట. మేము అక్కడి నుంచి అయితే మా అత్తయ్య గారి ఇంటికి కాకినాడ అయితే వెళ్ళాము. సో ఇది మా భద్రాచలం సంబంధించిన వ్లాగ్. నేను ఇంకా పన్నసాలు కానీ అవి కానీ ఏం చూడలేదు, ఎందుకంటే 1 day టూర్ గానే పెట్టుకున్నాం అనమాట. యాక్చువల్గా రంపచోడవరంలో టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మాకు అంత టైం అనిపించలేదు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.